హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ వెళ్తాం. సో మనం 5వ స్కంధం 5వ అధ్యాయంలో ఉన్నాము. ముఖ్యంగా జడభరతుడు ఆయన తన రాజ్యాన్ని, తన సంపదని పిల్లలకు అప్పచెప్పిన తర్వాత ఆయన తన యొక్క ఒక విధంగా ఒక సన్యాసి జీవితాన్ని గడపడానికి తాను పూర్తిగా తన జీవితానికి ఇంకా కేటాయించుకున్నాడు. సో కపిలాశ్రమానికి రావడం జరిగింది. అక్కడ ఉదయాన్నే తన యొక్క విధులు నిర్వహించి తర్వాత గంటకి నడి ఒడ్డున కొన్ని రోజులు కొంత కొంత సమయం అక్కడ కూర్చొని తన ఓంకారాన్ని తన సాధన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక జింక పిల్ల, అక్కడికి ఒక దాహం వేసినటువంటి జింక పిల్ల కాదు, జింక అక్కడికి వచ్చి నీరు తాగడానికి అక్కడికి వచ్చింది. సో తాగుతున్నప్పుడు సింహం యొక్క గాండ్రింపు వినిపించగానే అది ఆందోళన చెంది అది సరిగ్గా పూర్తిగా తాగక మునిపే తప్పించుకునే ప్రయత్నంలో, సో ఆల్రెడీ అది గర్భవతిగా ఉంది కనుక ఆ తప్పించుకునే ప్రయత్నంలో ఆ గర్భం నుంచి ఆ జింక పిల్ల నీటి ప్రవాహం మీదకి వచ్చేసిందాం. సో నీటి మీద పడింది. ఆ నీటి ప్రవాహంలో పోతూ ఉంది. ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని వస్తూ ఉంది. ఏదైతే జింక దాటేసిందో ఆ నదిని ఆ దూకాలని ప్రయత్నించిందో ఆ గట్టు నుంచి ఈ గట్టు వైపుకి సంభవ్ అది దూకేసి నడుచుకుంటూ గుహలోకి వెళ్ళి అక్కడ చనిపోయింది అన్నమాట. సో ఇదంతా గమనించినటువంటి మన భరతుడు ఆ చిన్నపిల్లల్ని కాపాడాలనేటువంటి ఆ దయాహృదయం అతను ఉండడం వల్ల ఏదో ఒక విధంగా దాన్ని తీసుకొని వచ్చి ఆశ్రమంలో పెంచుకోవాలని చెప్పి ప్రయత్నించాడు. అయితే ఆ ఆ జింకని పెంచుకునే క్రమంలో తన మీద ఉన్నటువంటి ఆసక్తి ఏ స్థాయిలో పెరిగిందంటే తన సొంత బిడ్డను చూసుకున్నట్టుగా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో దాన్ని పెంచుతున్నాడు, నిర్వహణ చూసుకుంటున్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. సో నన్ను ఆశ్రయించింది కాబట్టి పూర్తిగా నేనే దానికి బాధ్యతలు నేను స్వీకరించాలి. సో సాధువులు వాళ్ళ సొంత విధి విధానాలను పక్కన పెట్టినా సరే ఆశ్రయం తీసుకున్న వాళ్ళని రక్షించాలి, కాపాడాలి అని చెప్పేసి అనుకుంటానని చెప్పి తను తాను సమర్థించుకుంటున్నాను. సో నిన్న మనం చెప్పుకున్నాము అనేక పాఠాలకి దీంట్లో నుంచి. సో సాధువు ఎప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తాడే కానీ శరీరం గురించి పెద్దగా ఆలోచించాడు. పైగా తన విధులని 100% తాను నిర్వహించడానికి ఎంతవరకు మాక్సిమం ప్రయత్నం చేసి అది డిస్టర్బ్ కాకుండా చూసుకుంటాడు. సో మనమందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలో వచ్చాము. సో దీంట్లో మన ఒక లక్ష్యం పెట్టుకొని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాము. అటువంటప్పుడు మన సేవలు కావచ్చు, లేదా మన సాధన కావచ్చు, అన్నీ కూడా అది సెంటర్గా ఉంటే మిగతా వాటి చుట్టూ రావాలి తప్ప మిగతావి సెంటర్ అయ్యి ఇవన్నీ అవసరమైనప్పుడు చేద్దాము, మనకి ఏ ఇబ్బంది లేనప్పుడు చేద్దాము అని అలా పెట్టుకున్నాం అనుకోండి, మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం ఇప్పుడు ప్రగతి సాధించలేము మనం. అయితే ఒక అతిపెద్ద తప్పు ఏంటి అని అంటే తాను ఒంటరిగా వచ్చి సాధన చేయడం. సో భక్తుల సాంగత్యంలో కానీ ఉంటే డెఫినెట్ గా తన యొక్క తీరుని చూసి ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో ఒకసారి మందలించడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఆయనకి అవకాశం లేకుండా పోయింది. సో దాంతోనే పడుకోవడం, దాని స్నానం చేయడం, భోజనం చేసినప్పుడు కూడా దాంతోనే ఉండడం. సో హృదయంలో దాని మీద ఉన్న ప్రేమ ఇంకా పెరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన పూజకి కావచ్చు, లేకపోతే కావాల్సినటువంటి యజ్ఞానికి కావాల్సినటువంటి వస్తువులు ఏమైనా కావాలనుకున్నప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు దా దాంతో పాటు దాన్ని కూడా తీసుకుని వెళ్ళేవాడు.
దాని యొక్క ప్రవర్తన చూసి, చిన్నపిల్లల ప్రవర్తన చూసి ఎంతో ఆకర్షణ అయ్యాడు. సో తన భుజాల మీద తను తీసుకోవడం, దాన్ని మోయడం, కొన్నిసార్లు ఒడిలో పెట్టుకోవడం, లేదా నిద్రపోతున్నప్పుడు దాన్ని ఛాతీపై ఉంచుకోవడం. అంటే ఒక విడదీయలేనటువంటి ఒక బంధం ఏర్పడిపోయింది. సో ఒక విధంగా మనం, మన కుటుంబ సభ్యులు, సో మనం, మన పిల్లలు, సో ఏ పద్ధతిలో మనం వాళ్ళతో ప్రవర్తిస్తాము, లేదా వాళ్ళని మనం ఏ స్థాయికి మనం వెళ్ళి చూసుకుంటాం, ఇక్కడ మన భర్తడు కూడా అదే స్థాయిలోకి వెళ్తున్నాం. సో అప్పుడప్పుడు తను పూజిస్తూ ఉన్నప్పుడు అసలు జింక్ అక్కడ ఉందో లేదో చూసిన తర్వాత ఓకే తృప్తి పడతాడు, ఉంది ఉంది అని చెప్పడం, అని అనుకోవడం, మళ్ళీ మళ్ళీ తాను ఆ మళ్ళీ పూజలోకి వెళ్ళడం. సో ఇవన్నీ కూడా ఒక డిస్ట్రాక్టెడ్ మోడ్ లో. సో ఆసక్తి అంతా జింక మీద ఉంది, కానీ ఆసక్తి అక్కడ భగవంతుని మీద అసలు ఏ మాత్రం లేదన్నమాట. అక్కడ ఒక చూడలేకపోతే, జింకను చూడలేకపోతే మనసు ఎంతో ఆందోళన చెందుతుంది. ఏదో సంపద కోల్పోయిన వాడిలాగా. ఆ ఆ, ఒకవేళ అది కనబడకపోతే దాని గురించి విలపిస్తాడు. సో ఈ విధంగా తాను ఆ, జింక జింక తను పెట్టుకున్నటువంటి ఆసక్తి అనుక్షణం ఆందోళనకి, భయాలకి గురి చేస్తాం. కేవలం శారీరకమైనటువంటి ఆ అనుబంధం. జస్ట్ ఇదే విధంగానే మనం చూసే అర్జునుడు కూడా భగవద్గీతలో చూసే మొదటి అధ్యాయంలో తన బంధువుల మీద తనకున్నటువంటి ఆసక్తి ఏ స్థాయికి తీసుకెళ్తుంది అని అంటే, తను ఎంత ఆందోళన చెందుతాడు అని అంటే, ఆఖరికి నేను యుద్ధం కూడా చేయలేదని చెప్పేసి తన ఒళ్ళంతా మండిపోతుంది, నాలిక ఎండిపోతుంది, సో నిలబడలేకపోతున్నాను, సో వీక్నెస్ తీసుకొస్తాను. సేమ్ అదే చూసాం మనం. శారీరకమైనటువంటి ఆ, అనుబంధం, లేదా కేవలం శరీరం మీద ఉన్నటువంటి ఆసక్తి మనకి ఖచ్చితంగా ఆందోళనకే తీసుకెళ్తుంది. అందుకే మనకి ఆత్మజ్ఞానం కావాలి. అందుకే కృష్ణుడు అర్జునుడికి ఆత్మజ్ఞానం గురించాడు, ఎందుకంటే ఇది శాశ్వతమైంది, ఇది అసలైనటువంటి మన బంధము ఆత్మతో ఉండాలి తప్ప శరీరంతో ఉండకూడదు అని చెప్తూ ఆ భగవద్గీతను బోధించిన తర్వాత అదే అర్జునుడు మళ్ళీ లేచి మళ్ళీ యుద్ధానికి వెళ్తాడు తన సొంత వాళ్ళతో. సో జింక పోయినప్పుడు అతను ఆందోళనతో నిండిపోతాడు, మరి విడిపోవడం వల్ల విలపిస్తాడు. ఆ ఆ ఆ విడిపోయినప్పుడు ఆయన ఆ బాధలో, ఆ క్షోభలో తను ఏ విధంగా మాట్లాడతాడో చెప్తున్నాను. సో ఇప్పుడు అది అది విడిపోయింది. అది ఇప్పుడు ఎందుకో కనబడలేదు, ఎక్కడికో బయటికి వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాలేదు. ఇంకా ఇతను వెతుకుతున్నాడు, కానీ అయినా కూడా దొరకట్లేదు. సో ఇన్ని రోజులు దాన్ని అంటిపెట్టుకో ఉన్నాడు. సో దాంతో పాటే అన్ని కార్యాలు నిర్వహించుకున్నాడు, కానీ ఈరోజు జింక కనబడలేదు. సో జింక కనబడకపోయేసరికి ఆ భరతుడిలో ఉన్నటువంటి భావాలు చూసాం. ఏ ఏ రకంగా తన తన ఆలోచనలు, తన భావనలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూస్తాం. జింక ఇప్పుడు నిస్సాయిస్థితిలో ఉన్నది. నా మనసు వేటగాడు ఎల్లప్పుడూ మోసం చేసే స్నేహితుడు వాగ్దానాలు మరిచిపోయి అతనిపై నమ్మకం ఉంచినట్లుగా జింక నాపై విశ్వాసం ఉంచింది. నేను విశ్వాసం లేని వ్యక్తినని దానికి తెలిసింది కనుక ఈ జింక తిరిగి వచ్చి నాపై విశ్వాసం ఉంచుతున్నా. సో అప్పుడప్పుడు, సో జింకతో జింక కొంచెం కొంచెం జింక సరిగ్గా ప్రవర్తించినప్పుడు, లేదా తన ఆదేశాలకు విరుద్ధంగా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు తను దాన్ని కంట్రోల్లో పెట్టడం కోసం అప్పుడప్పుడు దాన్ని దాన్ని అరిచేవాడు. సో ఆ దాన్ని మందలించేవాడు. సో ఆ సందర్భంలో ఉమ్, ఆ, తనకి ఏమనిపించిందంటే, అంటే తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, అయ్యో అది నిస్సాయిస్థితిలో ఉన్నిందే, అది నన్ను నమ్ముకొని వచ్చింది, కానీ నేను దాని దా దాని యొక్క విశ్వాసాన్ని నేను 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 పొందలేకపోయానే. ఇప్పుడు మళ్ళీ నా మీద విశ్వాసం పోయింది దానికి, అది మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది, తిరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నా మీద విశ్వాసంతో మళ్ళీ తిరిగి వస్తుందా, నా మీద విశ్వాసం మళ్ళీ తిరిగి వస్తుందా?
ఈ జింక్ మళ్ళీ తిరిగి వస్తుందా అని చెప్పేసి తాను లోపల ఆందోళన చెందుతున్నాడు. నా మనసు వేటగాడు ఎల్లప్పుడూ మోసం చేసే స్నేహితుడు వాగ్దానాలు మర్చిపోయి అతనిపై నమ్మకం ఉంచినట్లుగా. ఇప్పుడు ఒక వేటగాడు ఉన్నాడు అనుకోండి. ఆ వేటగాడి ఒక స్నేహితుడు ఉన్నాడు. కానీ ఆ స్నేహితుడు మోసం చేసే స్వభావం ఉందనుకోండి ఆ స్నేహితుడికి. ఆ స్నేహితుడు తన మాట ఎప్పుడైతే మోసం చేసే వ్యక్తి ఆ వాగ్దానాన్ని తను నమ్ముతాడా ఎప్పుడైనా వేటగాడు? నమ్మడు. ఎందుకంటే ఆ వాగ్దానానికి ఎటువంటి విలువ లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక మాట చెప్పాడు, కానీ ఆ మాట మీద అతను నిలబడ్డాడు అతను. కాబట్టి ఆ వేటగాడు తను చేసినటువంటి మోసాన్ని మరిచి మళ్ళీ పోయి ఆ స్నేహితుడిని ఇంకా నమ్ముతాడా? ఇంకా నమ్మడు కదా. అలాగే మొదట్లో జింక నా మీద విశ్వాసం చూపించింది, కానీ నేనే ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అందుకే నా మీద కోపమో లేదా నా మీద దానికి అసహ్యం కలిగి అది వెళ్ళిపోయింది. ఇక్కడ నేను మోసం చేశాననే భావన దానికి ఉంది. అంటే నేను దాన్ని సరిగ్గా నేను చూసుకోవట్లేదనో, లేదా దాన్ని సరిగ్గా నేను దాన్ని లాలించట్లేదో, లేదా దాన్ని సరిగ్గా పాలించట్లేదనో జింక నా మీద నన్ను విశ్వాసం లేని వ్యక్తిగా తాను అది పరిగణించి అది వెళ్ళిపోయింది. సో నన్ను మళ్ళీ అది నమ్ముతుందా, మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుందా అది అని చెప్పి తన లోపల లోపల తను ఈ ఆవేదన చెందుతున్నాడు అనమాట. ఎట్లా అయితే మోసం చేసే స్నేహితుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా అతను చచ్చినా ఇంకా నమ్మరో, బహుశా ఇంకా జింక కూడా నన్ను కూడా ఇంకా నమ్మదేమో. ఎందుకంటే నేను ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఎప్పుడు దాంట్లో ప్రేమతో నేను చూసుకునేవాడిని. అది ఇప్పుడు నా దగ్గర లేదు అంటే అది ఎక్కడికో వెళ్ళిపోయిందంటే ఎక్కడో నా మీద దానికి అనుమానం వచ్చింది, నా మీద నమ్మకం సన్నగిల్లింది, అందుకే అది వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది నా మీద నమ్మకం పెట్టుకొని వస్తుందా అని చెప్పి తాను ఆ జింక గురించి ఆలోచిస్తాడు. భగవంతుడి రక్షింపబడిన ఈ జంతువును పులులు మరియు ఇతర జంతువులు భయపడకుండా నేను మళ్ళీ వాటిని చూడగలనా? నేను మళ్ళీ వాటిని చూడగలనా? సో ఈ జంతువుల మధ్యలో పులులు జంతువులు ఎన్నెన్నో ఉన్నాయి ఇక్కడ. ఓకే. వాటికి భయపడి జింక ఎక్కడైనా దాంకో ఉందేమో. నేను వెతకాలని ప్రయత్నించినా కూడా ఆ జింక నాకు కనబడట్లేదు. బహుశా వాటికి భయపడి ఎక్కడన్నా ఉందేమో. మళ్ళీ అది బయటికి అంటే భయం లేకపోతే అది బయటకు వస్తుంది. బయటకు వస్తే నాకు కనబడుతుంది జింక. జింక కనబడుతుంది. అంటే ఇప్పుడు వాటికి భయపడి అది ఎక్కడో దాంకో ఉంది. నేను మళ్ళీ దాన్ని అసలు చూడగలనా? నేను అసలు వాటి ఎక్కడో దగ్గర అది బయటకు వస్తే నేను చూడగలుగుతాను. అది చూసి నాకు ఇప్పుడు అది చూసే అవకాశం నాకు లేకుండా పోయింది. బహుశా ఈ ఇతర జంతువుల యొక్క భయం వల్ల. అతను మళ్ళీ నాకు ఇంకొక ఛాన్స్ నాకు జింక్ ఇస్తుందా, లేకపోతే నాకు ఇంకొక అవకాశం వస్తుందా మళ్ళీ జింకని తీసుకుని వచ్చి మళ్ళీ మళ్ళీ కోల్పోయిన దానికి నా మీద కోల్పోయిన విశ్వాసం నేను మళ్ళీ ఆ విశ్వాసం పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుందా మళ్ళీ? చూడండి ఎంత ఆసక్తిగాని పెట్టుకుంటే మన వాళ్ళ పైన ఏ చిన్న జరిగినా సరే మనం ఎంత విలువెల్లాడతామో. ఈ రోజు ఆ భరతుడి యొక్క మనస్తత్వం, మన మనస్తత్వం మన వాళ్ళకి ఏదైనా జరిగితే ఆల్మోస్ట్ 100% మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనము మన పరిధి చాలా తక్కువ. వాళ్ళకి ఏం చేసినా భగవంతుడు చేయాల్సిందే. కానీ కాబట్టి మంచో చెడు వాళ్ళ యొక్క గత పాపపుణ్య కర్మ ఫలాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. రెండోది భగవంతుడు ఏమైనా చేస్తే వాళ్ళకి చేస్తారు తప్ప మన నిమిత్తం మాత్రము. అది మనం ఎంతవరకు చేయగలం అంతవరకు మనం చేయడానికి మనం ప్రయత్నిస్తాము. అంతేకాని మన ఆందోళన చేయడి, భయపడి లోపల ఎంతో ఆవేదనకు గురవడం వల్ల అక్కడ ప్రయోజనం చాలా తక్కువ. ఏం ఉండదు, ప్రయోజనం ఏముండదు. అందుకనే వాళ్ళకి ఎవరికి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో మనం చెప్పలేము. కానీ ఏ పరిస్థితి వచ్చినా సరే కృష్ణుడు వాళ్ళని కాపాడతాడు. అంత
అంత సేవ అంత సాధన వాళ్ళు చేశారులే, కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళకి ఆ యొక్క మంచి దారి వాళ్ళకి చూపిస్తాడు అనే నమ్మకం మనకు ఉండాలి అని అంటే మనం వాళ్ళు కూడా అంత సాధన అంత సేవ వాళ్ళు చేసే పరిస్థితికి మనం ఎంకరేజ్ చేయగలగాలి. 100% వాళ్ళ నొప్పిని మనం తీసుకోలేము. వాళ్ళు 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 పడేటువంటి ఆ బాధని మనం తీసుకోలేము. మళ్ళీ మనం ఆందోళనకు గురయ్యి ఆ ఆందోళనలో వాళ్ళకి మనం ఏమీ చేయలేము మనం. సో జస్ట్ ఒక జింక కొన్ని రోజుల పరిచయం అంతే. కొన్ని రోజుల పరిచయం, కొన్ని రోజులు దానికి దాని యొక్క పోషణ చూసుకున్నాడు. అల్టిమేట్గా ఎక్కడ దాకా వెళ్తున్నాడు అంటే నేను లేకపోతే ఇంకెలా బతుకుతుందో. బట్ అలాంటి జింకలు చాలా ఎన్నో ఉన్నాయి అడవిలో. అవన్నీ కూడా వాటి తగినట్టుగా అవి అడవుల మధ్యలో అవి కూడా మేనేజ్ అవుతూ ఉన్నాయి. జింకలని ఒకసారి చచ్చిపోవట్లేదు కదా. ప్రతి దానికి బతికే బతికే తెలివితేటలు భగవంతుడు ఇస్తాడు, లేదా ప్రమాదాల నుంచి తప్పించుకునేటువంటి తెలివితేటలు భగవంతుడు ఇస్తాడు. జంతువులకే ఇచ్చినప్పుడు మన పిల్లలకి భగవంతుడు ఇవ్వడం, లేదా మన మీద ఆధారపడ్డ వాళ్ళకి భగవంతుడు ఇవ్వడం. మనం లేకపోతే వాళ్ళకి ఏమీ తెలియదేమో, వాళ్ళు ఏమీ చేసుకోలేరేమో, వాళ్ళు అసలు ఎలా వాళ్ళు అన్ని నిర్వహిస్తారో అని అనుకుంటే అది మన యొక్క బలహీనతలు అవన్నీ కూడా. ఇన్ఫాక్ట్ ప్రతి జీవికి తెలుసు తనకి మరణం వస్తే ఎలా తప్పించుకోవడానికి కావాల్సిన తెలియదంటే ప్రతి జీవికి ఆ యొక్క ఆ, సామర్థ్యం ఉంటుందన్నమాట. మనము వాళ్ళకి ఎలా బతకాలో నేర్పించాలి. ఆ కండిషన్స్ లో కూడా మనం కాపాడే ప్రయత్నం చేసి వాళ్ళు ఇంకా బలహీనతలు చేస్తున్నాం మనం. అందుకే సామెత కూడా ఉందన్నమాట. మనము ప్రతిరోజు వెళ్ళి వ్యక్తులకి ఎవరికైనా ఆహారం కావాలనుకో, ఈ సామెత ఉంది ఇంగ్లీష్లో. వాళ్ళకి ఆహారం కావాల్సినప్పుడు మనం ప్రతిరోజు పోయి చేపలు ఇవ్వలేము వాళ్ళకి, ప్రతిరోజు పోయి ఇవ్వలేము వాళ్ళకి చేపలు. వాళ్ళకి ఆ చేపలు పట్టే నైపుణ్యం నేర్పించాలి మనం. అప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు దాన్ని వాడుకుంటారు ఆ నైపుణ్యాన్ని. ఆ నై ఆ నైపుణ్యాన్ని వాళ్ళకి నేర్పించాలి. అక్కడ మనం మన బాధ్యత అదనమాట. అంతేగాని ప్రతిరోజు మనం పోయి అందించడం అనేది అది సాధ్యం కాదు. పైగా వాళ్ళకి ఆ నైపుణ్యం నేర్పించడం వల్ల మనం లేకపోయినా వాళ్ళు అనే ధైర్యంతో మనం ఉంటాం. మనం అన్నిటికీ మనమే వెళ్ళేసి, వాళ్ళు బ్యాంకు పోవాలంటే మనం వెళ్ళేసి అన్ని మనం ఫిల్ చేసి మనం వెళ్ళి వాళ్ళకి చెక్కులని మనం చేసి వాళ్ళకి ఏమంటే నువ్వు ఎందుకు రా, నీ వల్ల కాదు, వాడు కూర్చొని నేను పోయి చేసుకొని వస్తాను. అమ్మ నువ్వు బాలేవులే, నువ్వు ఉండు, నేను పోయి చేసుకొని వస్తా. నువ్వు వండలేవులే, నేను చేసుకొని వస్తా. నువ్వు ఉతుక్కోలేవు, బట్టలు ఉతుక్కోలేవులే, నేను చేస్తాను నీకు. ఇప్పుడు మనకి టైం ఎక్కడ ఉంది ఇప్పుడు ఇంక మనకి? మన సాధన టైం ఎక్కడ ఉంది, సేవకు టైం ఎక్కడ ఉంది? సో మనము ఆ, తల్లిదండ్రుల యొక్క ధర్మం లేదా వాళ్ళ యొక్క బాధ్యత కేవలం ఇవ్వడం కాదు, వాళ్ళకై వాళ్ళు సమకూర్చుకునేటట్టుగా వాళ్ళకి ఆ యొక్క సామర్థ్యం నేర్పించాలి. ఆ నేర్పించకపోతే 24 గంటలు కాదు, 48 గంటల్లో మనకు టైం సరిపోదు. మనకు టైం సరిపోదు మనకి. ఆ తర్వాత వాళ్ళు అప్పుడు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు అలాగే ఉంటారు, మన మీద ఆధారపడుతూ పిక్కి 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 అని ఉంటారు అనమాట వాళ్ళు. సో ఎవరు చెప్పారు మనకి అన్ని మనమే ఇయ్యాలని, అన్ని మనమే చేయాలని? నాకు తెలిసి ఇప్పుడు కూడా నాకు తెలిసి వాళ్ళు ఎంత ఎదిగినా సరే ఇప్పుడు కూడా మనమే పోయి నోట్లో పెడుతుంటాం మరి పిల్లలకి. అది మనం అనుకుంటున్నాం, అది ప్రేమ అని మనం అనుకుంటున్నాము.
కానీ వాళ్ళు ఎంత బలహీనలు అవుతున్నారో ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ బయటికి వెళ్ళి వాళ్ళు ఒక దానికి అలవాటు పడాలన్నా ఒక దాంట్లో వాళ్ళు వెళ్ళి ఆడే నిలబడాలన్నా వాళ్ళకి ఎంత నరకం కనబడుతుందో అప్పుడు వాళ్ళు చాలా అవకాశాలు వాళ్ళు కోల్పోతారు వాళ్ళు. ఎందుకంటే అది మన బలహీనతల వల్ల మనం చేసిన పని అది. కాబట్టి సో మనము మనకు మనల్ని ఒక పక్క వాళ్ళకి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని ఒక పక్క పెంచుతూ వాళ్ళని కృష్ణుడి మీద ఆధారపడేటట్టు చేస్తూ అప్పుడు మనం కూడా ఆ మనకు వచ్చేటువంటి అనేక ఇబ్బందులు సమస్యలు వీటన్నిటిని మనం వాటిని ఎదుర్కొంటూ మన సాధన సేవ వదులుకోకుండా మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు ఇప్పుడు చూడొచ్చు మనం భరతుడు ఏ విధంగా పరితపిస్తున్నాడు, ఏ విధంగా పరితపిస్తున్నాడు మనం చూడవచ్చు. జస్ట్ ఒక జింక కొన్ని రోజుల పరిచయాన్ని. సో నాకు తెలియదు, జింకను తోడేల్లో లేదా కుక్కలో లేదా పందులో పుల్లో తినేసి కూడా ఉండొచ్చు. ఇప్పుడు నాకు కనబడట్లేదు, భయంతో అవి ఎక్కడ పోయి దాంకో నాకు కనబడట్లేదా జింక, లేకపోతే అది ఇప్పుడు చనిపోయి ఉందా, ఈ ఈ జంతువులు కానీ వేటాడి కానీ తినేసాయా. సో అన్నాడు సూర్యుడు ఉదయించినప్పుడు సాధారణంగా అందరికీ శుభకార్యాలు ప్రారంభం అవుతాయి అని అంటారు. కానీ జింక వెళ్ళిపోయి మళ్ళీ సూర్యుడు కూడా ఉదయించాడు, కానీ నాకు ఇంకా ప్రారంభం కాలేదే. ఇప్పుడు మళ్ళీ ఆ, సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇప్పుడు, అయినా జింక తిరిగి రాలేదు ఇప్పుడు వరకు. ఎందుకంటే అది నిస్సస్థితిలో ఉంది. అది అది దాంకో ఉందా లేకపోతే ఆల్రెడీ జంతువులు ఆల్రెడీ తినేసాయా అర్థం కావట్లేదు. సూర్యుడు ఉదయించినా అస్తమించినా కూడా నా జీవితంలో ఎటువంటి మార్పు ఏమీ రాలేదు. కానీ మిగతా వాళ్ళకి ఉదయిస్తే వాళ్ళ కార్యాలు ప్రారంభమవుతాయి, అస్తమించినప్పుడు కార్యాలు ముగించి మళ్ళీ వాళ్ళు హ్యాపీగా సేద తీరుస్తారు, ప్రశాంతంగా ఉంటారు. కానీ నేను మాత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా రాగానే నేను అదే ఆందోళన అలాగే ఉన్నాను, నాకేం ఎటువంటి మార్పు తీసుకురాలేదే. తను చూడండి, జింకని ఒక యువరాజుతో పోలుస్తున్నాడు. జింక ఎక్కడ, యువరాజు ఎక్కడ. కానీ లోపల మనకున్నటువంటి ఆసక్తి వాళ్ళ మీద ఎట్లాంటి ఒక స్థితిని తీసుకెళ్తుంది చూడండి. ఎవరెవరితోనో పోలుస్తున్నారు జింకని, సాధారణ జింకని. అంటే వాళ్ళు ఆ కీర్తించే దాన్ని బట్టి మనం చెప్పచ్చు అన్నమాట. అంటే వాళ్ళకి ఆ జింకకున్న అవినాభావ సంబంధం ఏ స్థాయిలో ఉంటుంది. ఆ జింక సరిగ్గా యువరాజు లాంటిది. అది ఎప్పుడు తిరిగి వస్తుంది, నాలాంటి గాయపడిన హృదయాన్ని అది మళ్ళీ ఎప్పుడు శాంతింపజేస్తుంది. నాకు ఖచ్చితంగా ఎటువంటి పుణ్యకర్మ ఫలం లేదు. గతంలో ఏం పుణ్యకర్మ చేయలేదేమో నేను, లేకుంటే ఈ జింక ఈ పాటికి తిరిగి వచ్చి ఉండేది. తన గాయం, అది వెళ్ళిపోయింది అన్న గాయం, అది విపరీతమైన బాధ తీసుకొని వస్తుంది. అది తిరిగి వస్తే గానీ ఈ గాయం మానదు. కానీ తిరిగి వస్తుందని నమ్మకం నాకు లేదు. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు మనం కూడా టెన్షన్ పడుతుంటాం కదా, స్కూల్కి వెళ్ళిన పిల్లలు సరైన టైంకి రాకపోతే ఏమైంటుందబ్బా, ఏమైంటుంది. లేకపోతే ప్రభుజీలు కానీ మాతాజీలు కానీ వాళ్ళ ఉద్యోగానికో లేకపోతే ఇంకో దానికి బయటికి వెళితే మనకి తెలియనంటే ఒక ఆవేదన, ఒక బాధ, లోపల భయం ఏర్పడతా ఉంటుంది. సో గతంలో అన్ని ఫోన్లు లేనప్పుడు అప్పుడే ధైర్యంగా ఉండేది. ఇవాళ మొబైల్ పెట్టుకొని కూడా అందుకంటే ఇంకా ఎక్కువ భయం వేస్తుంది ఇప్పుడు.
ఎందుకంటే పరిస్థితులు నిజంగానే బయట చాలా ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ అదే ఆందోళన చెందుతున్నాను అన్నమాట. తిరిగి రాలేదు. ఒక యువరాజు లాగా, అంటే నా దగ్గర ఉన్నప్పుడు ఎంత హాయిగా, ఎంత దర్జాగా ఉన్నాడు. సో జింక వెళ్ళిపోవడం తన హృదయాన్ని గాయపరిచింది అంటే మనం అర్థం చేసుకోవాలి. అది తిరిగి వస్తే గానీ ఈ గాయం మాందంటున్నాడు. తను తానే తిట్టుకుంటున్నాడు అది. నిజంగా నాకు పుణ్యకర్మగాని ఉండుంటే, ఏ, నేను ఇంత సమయం నేను వెయిట్ చేయకూడదు. నాకు ఈ పాటికి నాకు జింక దొరికి ఉండాలి, లేదా జింక నా దగ్గర తిరిగి వచ్చి ఉండాలి. కానీ ఈ పాటికి తిరిగి రాలేదు కాబట్టి బహుశా నేను నిజంగానే పాపం చేసుకున్నాను. సో నాతో ఆడుకుంటూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టు నటించడం చేస్తూ, ప్రేమ వల్ల కలిగే కోపం కారణంగా నా చుట్టూ ప్రదక్షిణాలు చేసేది. అది నన్ను పదే పదే తాకేది. అప్పుడప్పుడు అంటే తన ఆ, గత స్మృతులు తను తలుచుకుంటున్నాడు అన్నమాట. ఏమని అప్పుడప్పుడు అది కళ్ళు మూసుకునేది. కానీ అది ధ్యానం చేస్తుంటే నటించేది అది. ఇప్పుడు మనం వెళ్ళి దాన్ని జోగొట్టకపోతే దానికి కోపం వచ్చేది. ఆ కోపం వచ్చి దాని కోపాన్ని మన చుట్టూ మనకి ఎక్కడ పోనీయకుండా చుట్టూ ప్రదక్షిణలు చేస్తా ఉండేది అంటారు. పదే పదే మన పనులు చేయనీయకుండా మనల్ని అది తాకుతూ తాకుతూ మన పని చేయనీయకుండా, ఎందుకంటే నువ్వు నన్ను లాలించలేదు కదా, నేను నా పడుకో ఉంటే. ఇప్పుడు తన కోపం, తన తన ప్రేమను వ్యక్తం చేసింది కోపంలో. అంటే నువ్వు నన్ను పట్టించుకోవాలి కదా, నువ్వు. సో నేను పడుకోవండి, లేదా నేను కళ్ళు మూసుకోండి, నేను పడుకున్నానని నువ్వు అనుకొని నువ్వు నన్ను జోకొట్టాలి కదా నువ్వు. సో ఆయన అనుకుంటున్నాడు, ఓకే, అది ఇలా ఆలోచించింది, కానీ నేను దాన్ని పెద్దగా ఈ ఈ ఈ స్థాయిలో నేను ఆలోచించలేదు. అందుకే నా మీద అది విశ్వాసం కోల్పోయిందేమో. అందుకే నేను దాన్ని సరిగ్గా చూసుకోవట్లేదని వెళ్ళిపోయిందేమో అది. ఇంకా తలుచుకుంటాడు అనమాట. ఇంకేమని తలుచుకుంటాడు, నేను యజ్ఞ పదార్థాలన్నింటినీ ఉషా గడ్డి మీద ఉంచినప్పుడు, జింక ఆడుతున్నప్పుడు వాటిని తాకి దానిని కలుషితం చేసేది. నేను జింకను దూరంగా నెట్టి శిక్షించినప్పుడు అది వెంటనే భయపడి ఒక సాధువు కుమారుడిలా కదలకుండా కూర్చుంటుంది. యజ్ఞ పదార్థాలన్నిటినీ మామూలుగా మన యజ్ఞ పదార్థాలు పెట్టుకుంటాం కదా, ఈ జింకలకు తెలియదు కదా. అట్లా వచ్చి అది ఆడుతూ ఆడుతున్నా, లేకపోతే ఇంకే నడుచుకుంటూ వచ్చి దాన్ని తాకినప్పుడు అవి కలుషితం అవుతాయి. ఏంది ఇది, యజ్ఞానికి సంబంధించిన వస్తువుల్ని పెట్టినప్పుడు ఈ జింక వచ్చి తాకిందని చెప్పేసి దాన్ని కొంచెం దూరంగా నెట్టినప్పుడు మనం కూడా చూస్తుంటాం. పిల్లలు కొన్ని కొన్ని పూజా వస్తువుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా స్నానం చేయకుండా, లేకపోతే ఇంకేదో తాకి వచ్చినప్పుడు మనం కూడా కొద్దిగా, ఇక్కడ కాదు ఇప్పుడు కాదు, నువ్వు మళ్ళీ రా అంటే మనం కొంచెం వాళ్ళని కొంచెం మందలిస్తాం మనం. సో ఇది సేమ్ అదే విధంగా ఇతను కూడా మందలిస్తున్నప్పుడు అది వెంటనే భయపడి ఎక్కడో ఒక మూల పోయి ఆ సాధువు కుమారుడిలా కదలకుండా కూర్చో ఉండేది అనమాట. అంటే నేను కోపంలో ఉన్నాను దానికి తెలుస్తుంది. తెలిసినప్పుడు అది కామ్గా ఒక దగ్గరే ఉండిపోతుంది. ఒక సాధువు కుమారుడు లాగా పోలుస్తాడు ఇక్కడ. అంటే జింకకి జింకని ఏ స్థాయిలో తన తన హృదయంలో ఆ ఆసక్తితో బంధించాడు మనకు అర్థమవుతుంది. ఒక యువరాజు లాగా, ఒక సాధువు కుమారుడు లాగా, ఒక సొంత కుమారుడు లాగా దాని ఫీలింగ్స్ కూడా ఇతనే ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అది ఇలా ఉంటుంది, అది ఈ విధంగా ఆ ఇప్పుడు ఈ విధంగా అది ఆలోచిస్తూ ఉంటుంది. అది ఆల్మోస్ట్ మనం, అంటే వాళ్ళ ఆలోచనలో కూడా దూరిపోతాం మనం. ఒక పిచ్చివాడి వల్ల నేలపై ఉన్న జింక పాదముద్రలను చూసి ప్రేమతో ప్రసంగించాడు. అది గతంలో అది తిరుగుంటుంది కదా ఆ ప్రదేశాల్లో, దాని దాని పాదాల యొక్క ముద్రలు ఉంటాయి కదా. చూడండి ఇప్పుడు ఏ స్థాయిలో దాంతో మమేకమయ్యాడో మనకు అర్థమవుతుంది. భూమి తపస్సు
భూమి యొక్క తపస్సు. భూమి ఆ, తపస్సు చేస్తుంది. అది నాకంటే భూమి ఎక్కువ తపస్సు చేసింది కాబట్టి ఈ జింక యొక్క పాదముద్రలు ఈ అదృష్ట గ్రహ ఉపరితలంపై ముద్రించబడ్డాయి. అంటే భూమి ఎంత అదృష్టం చేసుకుంది అంటే ఆ, జింక యొక్క పాదముద్రలు భూమిపై ఉన్నాయి. అంటే భూమి అదృష్టం చేసుకుంది, ఎందుకంటే జింక యొక్క పాదాలు తాకింది కాబట్టి. జింక పాదాలు దాని మీద ముద్ర వేసుకున్నాయి. మన జనరల్గా ఏమంటాం, కృష్ణుడి యొక్క పాదముద్రలు భూమిపై పడ్డాయి కాబట్టి భూమి పులకరించింది, భూమి సంతోషించింది, భూమి ఎంతో రసాన్ని ఆస్వాదించింది. జనరల్ గా మనం పోల్చాల్సింది అట్లా. కానీ ఇక్కడ భూమి యొక్క తపస్సు ఎంత గొప్పగా తపస్సు చేసుకోవాలి ఉంటే ఈ రోజు జింక యొక్క పాదముద్రలు దగ్గర ఉంది. అది అదృష్టం, భూమికే అదృష్టం అది. కాబట్టి ఆ పాదముద్రను అనుసరించి కోల్పోయిన నా సంపదని ఎలా తిరిగి పొందగలను? ఇప్పుడు ఆ పాదముద్రలని దేంతో నా సంపద అది. నేను ఇప్పుడు మళ్ళీ ఆ సంపదను ఎలా తెచ్చుకోగలను ఇప్పుడు? అవి బ్రాహ్మణులు దేవతలకు యజ్ఞం చేయుటకు అనుకూలమైనటువంటి ప్రదేశంగా మారింది. ఇది అది తిరిగిన ప్రదేశం అంటే యజ్ఞాలు చేసే ప్రదేశం అంటే అంత పవిత్రమైన స్థలం అంటారు. ఎగ్జాక్ట్ గా ఓకే. మన పిల్లల్ని మనం యువరాజులాగా చూసుకుంటాము, యువరాజులాగా భావిస్తాము. వాళ్ళ వాకే ఆ, కదా, పరమ వాక్కుగా తీసుకుంటాము. మన మన వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే, లేదు లేదు మావాడు కరెక్టే చేశాడు అని మనం సమర్థించుకోవడం. నీకేం అవసరం, నువ్వు యువరాజు, నువ్వు నీకెందుకు, నేనున్నాను. నువ్వు బావడం వాళ్ళ అదృష్టం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అసలు నువ్వు వాళ్ళు కనబడడమే వాళ్ళ అదృష్టం. అంటే అది తిరిగి ఒక పిచ్చి ప్రేమ అనమాట. ఆ స్థాయిలో మన వాళ్ళని మనం పైన పెట్టుకుంటాం అనుకో. అదే బేసిస్ లో వెళ్తుంది. నా దేశం వాళ్ళు, నా కులం వాళ్ళు, నా మతం వాళ్ళు, మా ఇంటి వాళ్ళు. కొంచెం ఎడబాటు అంటే జింక వెళ్ళిపోవడం వల్ల లోపల వచ్చే అనేక ఆలోచనల ఆ, అలజడి, అనేక ఆలోచనల అలజడి, ఇదంతా కూడా లోపల ఆందోళనలో ఉన్నాడు. ఆలోచనలు మొత్తం ఆందోళనలో ఉంది. మరి ఒక్కొక్క వ్యక్తితో ఇంత అనుబంధం కలుగుతుంది అనుకోండి, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న జరిగినప్పుడు కూడా మనం తట్టుకోలేకుండా మనం ఇబ్బంది పడతాం. ఇంకా చూడండి, ఇంకేమున్నాడు, ఉదయిస్తున్న చంద్రునిపై ఉన్న మచ్చలను చూసి ఇలా అన్నాడు అన్నమాట. దుఃఖంలో ఉన్న వ్యక్తి పట్ల అంత దయగల చంద్రుడు నా జింకపై దయ చూపగలడా? ఈ చంద్రుడు సింహం దాడుల నుండి జింకను రక్షించడానికి దాని దగ్గర ఆశ్రయం ఇచ్చాడు. సో జింకలో అదే చంద్రుడిలో ఉన్న మచ్చలు ఉన్నాయి. ఈ చంద్రుడు ఎంతో మందికి ఎంతో ఉపశమనం ఇస్తున్నాడు. సాయంత్రం పూట, రాత్రి పూట ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఉదయం పూట, సాయంత్రం అయ్యేసరికి ఆ చల్లగాలి, చంద్రుడి యొక్క కాంతి తెలియకుండా ఆ వ్యక్తికి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. అదే విధంగా ఈ చంద్రుడు నా జింకపై ఎంత చూపగలడా? బహుశా చంద్రుడి ఆ వెన్నెల కాంతి ఉంటుంది కదా, ఆ వెన్నెల కాంతి వల్ల ఎక్కడో దగ్గర జింకను కూడా ఆశ్రయం ఇచ్చి ఉంటాడులే. అతను ఆశ్రయం ఇచ్చాడు తన దగ్గర. ఈ ఈ ఎందుకంటే వెన్నెల కాంతిలో మనకు కొంత కనబడుతుంది మనకి తప్పించుకోవడానికి. అది ఒక విధంగా చంద్రుడు మనకు రక్షణ ఇచ్చినట్టే. సో చంద్రకాంతిని చూసిన తర్వాత జింక నా నుండి వేరైన కారణంగా స్వంత కొడుకు నుండి వేరుగా ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను.
ఎక్కడో అడవిలో ఉంది. చంద్రుడేమో దాన్ని సంరక్షించుంటాడు తన కాంతితో. కానీ ప్రయోజనం ఏంటి? కానీ నేను ఆయన నుంచి నేను వేరుగున్నాను కదా. ఆ జింక నుంచి నేను వేరుపడి ఉన్నాను కదా. సొంత కుమారుడు వేరుపడితే మరి ఎంత బాధ అనుభవిస్తామో అంత బాధ అనుభవిస్తున్నాను. ఈ ఎడబాటు నేను అడవి మంటతో మండినట్లుగా బాధపడుతున్నాను. సో లోపల అంత ఆందోళన, ఆవేదన ఉంది లోపల. నేను చాలా బాధపడడం చూసి చంద్రుడు ఖచ్చితంగా తన ప్రకాశవంతమైన అమృతాన్ని నాపై చల్లుతున్నాడు. ఒక స్నేహితుడు తీవ్ర జ్వరంతో ఉన్న మరొక స్నేహితుడిపై నీరు వేస్తున్నట్లుగా ఈ విధంగా చంద్రుడు నాకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ఇదంటే తను రాత్రికి పోయి వెతుకుతున్నాడు అనమాట. ఇప్పుడు రాత్రి కూడా కామ్గా లేడు. సో చంద్రుడిని పోగొడుతున్నాడు ఒక పక్క. కానీ నా హృదయంలో మాత్రం అలా లేదు. నా హృదయంలో మాత్రం దావనల్లాగా లోపల మండిపోతా ఉంది. నా వల్ల కావట్లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. అప్పటికి పర్వాలేదు. శరీరం మీద మాత్రం ఆ చల్లని తన యొక్క కాంతి. సో ఎట్లయితే జ్వరం మీద ఉన్న వ్యక్తికి సో మన శరీరం నీరు చల్లిందంటే నీరు అంటే గుడ్డను తడిపి నీటితో మనం వేడిని చల్లారుస్తాం కదా, అట్లా అనుకో. ఈ విధంగా చంద్రుడు నాకు ఎంతో కొంత నాకు ఆనందాన్ని ఇస్తున్నాడు. సో ఇట్లా తన 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 నిజమే తన పడేటువంటి ఆవేదనను ఒక పక్క లోపల లోపల తాను తలుచుకుంటూ ఉన్నాడు. సో జింక జింక స్మరణ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. యాక్చువల్గా ఈ విరహ వేదన మనకి సహజ స్థితిలో మనకి భగవంతుడి మీద ఉండాలి. యాక్చువల్గా ఇదంతా ఇంకెంతకాలం నేను భగవంతుని నేను దూరంగా ఉండాలి. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు, నా మీద ఎప్పుడు దయ తెలుస్తాడు, ఎప్పుడు వచ్చి నాకు నా 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 సాధనకి ఆయన దర్శనం నాకు ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడెప్పుడు నాకు ఆయన సేవ నాకు దొరుకుతుంది. ఎగ్జాక్ట్ ఈ ఎమోషన్స్ అన్ని జెన్యున్ ఎమోషన్స్ అన్నమాట. జీవికి వస్తాయి. కానీ రైట్ ఎమోషన్స్ ఎప్పుడు అంటే ఇదే విరహ వేదన భగవంతు మీద ఉండాలి. మనం భగవంతుడి యొక్క సాధన చేయలేనప్పుడు, సేవ చేయలేనప్పుడు, లేకపోతే అనుకున్నట్టుగా భగవంతుడి గురించి మనం స్మరించలేనప్పుడు ఎందుకు ఎందుకు నేను నాకు ఇంకా ఆ భగవంతుడి మీద స్థిరత్వం రాలేదే నా మనసుకి. మన మన భావనలన్నీ యాక్చువల్గా భగవంతు మీద ఉండాలి. అతని మీద తప్ప మనందరి మీదకి ఈ భావనలు వస్తాయి. సో ఈ బ్రజవాసులు ఎస్పెషల్ గా వాళ్ళు ఈ యొక్క ఈ ఈ భావాలు వాళ్ళు ఎక్కువ పెంచుకున్నారు అన్నమాట. ఒక క్షణం కూడా కృష్ణుని చూడలేకపోతే వాళ్ళు నిలబడే వాళ్ళు కాదు, తట్టుకునే వాళ్ళు కాదు. ఎప్పుడు ఉదయం అవుతుందా మళ్ళీ చూడడం, ఆయన ఆవులకి పోసి తీసుకెళ్తుంటే మీరు చూడాలని మళ్ళీ తిరిగి వచ్చేదాకా మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఇంకా నాకు కనబడలేదే కృష్ణుడు అని. సో ఈ రోజు మనం ఉన్న స్థితిలో నుంచి సో కృష్ణుడు తో ఉన్న ఎడబాటు మన నిజంగా మన లోపల ఆ ఎట్లయితే ఈయన లోపల ఒక దావనల్లాగా లోపల మండిపోతుంది అన్నప్పుడు నిజంగా మనకు కూడా అదే ఎమోషన్ రావాలి. మనం భక్తులు ఎదిగే కొంది ఎదిగే కొంది భగవంతుడికి నుంచి నేను దూరం అయ్యామనేటువంటి ఆ ఎడబాటు ఉంది చూసారా, అది వాళ్ళు తెలియకుండానే నీళ్లు కళ్ళ నుంచి నీళ్లు కారుతుంది. నేను ఇంకా ఏం చేస్తే భగవంతుడు నా వైపు చూస్తాడు అని దానికి తగిన ఆ, ఆ, ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. అందుకే మనం చాలా సందర్భాలు అనుకుంటాం అన్నమాట. మనకి జనాల మీద లేదా వస్తువుల మీద ఏదైతే మనకి ఆసక్తి ఉందో జెన్యున్ గా మనకి కృష్ణుడి మీద ఉండాలి. అదే కృష్ణుడి నుంచి మనం విడిపోయి కృష్ణుడు మనకి సరైనటువంటి ఆ, ఆచార్యుడు లేక మళ్ళీ మనం
తిరిగి అని కలుసుకోవడానికి కావాల్సినటువంటి మార్గం తెలియక అవే ఎమోషన్స్ ని ఇక్కడున్న ప్రతి దాని మీద పెట్టేసుకున్నాము. కానీ ఆ ఎడబాటు భౌతిక వ్యక్తుల మీద, భౌతిక వస్తువుల మీద ఉందనుకోండి, మనకి ఎక్కడ ఆనందం పక్కన పెడితే ఇంకా ఇంకా కృంగిపోతాం అన్నమాట. కానీ ఆధ్యాత్మిక ఎడబాటు, ఆధ్యాత్మికంగా మనం సెపరేట్ అయ్యామనుకోండి, ఎడబాటు ఉందనుకో, అది కూడా బాధేస్తుంది. కానీ ఆ బాధలో ఎక్కడో తెలియనటువంటి ఆనందాన్ని కూడా మనం పొందుతాం అన్నమాట. సో లవ్ ఇన్ సెపరేషన్, లవ్ ఇన్ యూనియన్. సెపరేషన్ లో ప్రేమ తెలియకుండా లోపల ఒక రసాన్ని ఆ, ఉత్పత్తి చేస్తుంది. ఆ రసాస్వాదన, ఆ ఆ విరహంలో మనకి తెలియకుండా ఉపశమనం ఇస్తుంది. మనకు తెలియకుండానే లోపల పవిత్రం అయిపోతా ఉన్నాం. ఆ ఎడబాటు మనలో ఉన్నటువంటి భౌతిక క్లేశాలకు సంబంధించినటువంటి అన్ని సంస్కారాలు అవి కడిగివేయబడ్డాయి అన్నమాట ఆ విరహ వేదన. సో అందువల్ల ఈ ఎమోషన్స్ అన్ని మనం బద్ధస్థితిలో మనకుండే ఎమోషన్స్ అన్నమాట ఇవి. అది మనకి తెలియకుండానే మనలో దుఃఖానికి ఇది దారి తీస్తుంది. కానీ వీటినే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే క్రమక్రమంగా అది భగవంతుడి మీదకి పంచాలి. ఇవన్నీ ఈ ఎమోషన్స్, ఈ భావనలు కూడా భగవంతుడి మీదకి పంచాలి. అదే ప్రయత్నమే మనం అందరం చేస్తున్నాం ఇప్పుడు. ఆ ప్రయత్నం వేయగలిగి మనం ఎంతో కొంత మొత్తం విజయం సాధించగలిగితే ఇక్కడి నుంచి మనం బయటపడతాం. ఇవేమి ఈ ఎమోషన్స్ ఉండడం తప్పు కాదు, ఇవి ఉండాలి, ఉంటాయి అనమాట. అది మనకు ఇప్పుడు సరిగ్గా మనం డైరెక్ట్ చేయాలన్నమాట. సరైన కృష్ణుడి మీదకి ఇవి వీటిని మలసాలి ఇప్పుడు. సరిగ్గా అర్థం చేసుకొని, ఆ, తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దానికి తగినట్టుగా మనం కానీ నడుచుకోగలిగితే మనం ఇవే భావనలు కృష్ణుడి మీదకి నడడం ప్రారంభం అవుతాయి. సో మిగిలింది మనం రేపు చూస్తాము. మీరందరూ ఆ శ్రీమద్ భాగవతంకి జయ, అనంతపురి వైష్ణవానికి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్కి జయ, పితాయితో ప్రేమ.